అసోంలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగుచూసింది. ఇద్దరు యువకులు కలిసి చేసిన 2200 కోట్ల ఘరానా మోసం గుట్టురట్టు చేశారు అసోం పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దిబ్రూగర్కు చెందిన విశాల్, గువాహటికి చెందిన స్వప్నిల్ దాస్ ఇరువురు స్నేహితులు. ఇద్దరూ జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బు సంపాదించడానికి అడ్డదారులు తొక్కారు. ట్రేడింగ్ స్కామ్ చేయాలని నిర్ణయించుకున్నారు. 60 రోజుల్లోగా తమ పెట్టుబడులపై 30% రాబడికి హామీ ఇస్తూ పెట్టుబడిదారులను ప్రలోభపెట్టారు. అలా అసోం, అరుణాచల్ ప్రదేశ్లో ప్రజల నుంచి 2200 కోట్లు కాజేశారు. బాధితులంతా తాము మోసపోయామని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్నేహితులిద్దరూ కలిసి ఏకంగా 2000 కోట్లకు పైగా కాజేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు వారిని పట్టుకోవడానికి బృందాలను ఏర్పాటు చేశారు. చివరికి ఈ కేసులో విశాల్ పుకన్, అతని స్నేహితుడు స్వప్నిల్ను అరెస్ట్ చేశారు. పెట్టుబడిదారులను ఆకర్షించడానికి విశాల్ 4 నకిలీ కంపెనీలను స్థాపించాడు. ఆ డబ్బుతో ఫార్మాస్యూటికల్స్, ప్రొడక్షన్, కన్స్ట్రక్షన్ కంపెనీల్లో విశాల్ పెట్టుబడి పెట్టి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తేలింది. దానిని చూపించే ప్రజలు పెట్టుబడులు పెట్టేలా మభ్యపెట్టాడని పోలీసులు వెల్లడించారు. కొంత నగదును అస్సామీ సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్లు తేలింది. దిబ్రూగఢ్లోని విశాల్ నివాసంపై జరిపిన దాడిలో ఆర్థిక కుంభకోణానికి సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతనితో సంబంధం ఉన్న అస్సామీ కొరియోగ్రాఫర్ సుమి బోరా కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని సీఎం హిమంత బిశ్వశర్మ ప్రజలకు సూచించారు. ఆర్థిక కుంభకోణం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థల ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి చట్టబద్ధమైన వ్యవస్థ లేదు. మోసగాళ్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ మోసాలకు దూరంగా ఉండాలని నేను అందర్నీ కోరుతున్నాను అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అక్రమ ఆన్లైన్ ట్రేడింగ్ను అరికట్టడానికి పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.